మెరుగైన సమాచారంతో LCN న్యూస్ వార్తలకు స్వాగతం పలుకుతూ నేను మీ ఆధ్య. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజవోలు గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు స్వర్చలా దేవి సహిత శ్రీ అభయ ఆంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ధర్మకర్తలు చిట్టమూరు వెంకటరెడ్డి సుగుణమ్మ దంపతుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో మంతు రామకృష్ణారెడ్డి, గొల్లప్రోలు రవి, మంతు ప్రేమ్నాథ్ రెడ్డి దంపతులు మరియు గ్రామ పెద్దలు ముంగుమూరు వెంకటరెడ్డి, సూరం ప్రసాద్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గొల్లప్రోలు నరసయ్య యాదవ్లు ఘనంగా నిర్వహించారు. హనుమ జయంతి సందర్భంగా స్వామివారి కీర్తి ప్రాముఖ్యత గురించి పూజారి చంద్రశేఖర్ శర్మ భక్తులకు వివరించారు. గాలిబోయిన రమణయ్య, మంతు ప్రభాకర్ రెడ్డి ఉభయదాతల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి రాజవోలు గ్రామ ప్రజలు, హనుమాన్ భక్తులు భారీగా హాజరయ్యారు. महाराजनाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्याय च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ताम्बूलं समर्पयामि महाराजनाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्याय च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात्. సిద్ధిని మాత్రము పెళ్లి అనేటువంటి గృహస్థు మాత్రమే ఆ యొక్క విద్యని నేర్చుకోవడానికి అర్హుడు అనమాట. సరే, సూర్యుడు ఏం చెప్తాడు, నీకు బాగా విద్య నేర్పించాను కదా, ఆ విద్యకి సరిపడా నాకు గురు దక్షిణ ఇవ్వు చాలు అని చెప్పేసి ఆయన అడుగుతాడు ఆంజనేయ స్వామి. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఏమంటాడు, అయ్యా గురు దక్షిణ మీకు ఏం కావాలో అడగని, నేను తక్షణమే ఇస్తాను అని చెప్పేసి సూర్యుడికి వాగ్దానం చేస్తాడు. అప్పుడు సూర్యుడి కూతురు సుభద్రాదేవి ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి, సూర్యుడి కూతురు సుభద్రాదేవి ఉంటుంది. నీవిచ్చేటువంటి గురుదక్షిణ ఏంది, నా యొక్క కూతుర్ని వివాహం చేసుకో, అదే నువ్వు నాకు ఇచ్చేటువంటి గొప్ప గురుదక్షిణ అని చెప్పేసి సూర్యుడు సాక్షాత్ ఆంజనేయ స్వామి వారికి చెప్తాడు. ब्रह्मा विष्णु शिवात्मकं बालार्कसदशाशाभं रामदूतं नमाम्यहं. శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానము, కేఎస్పేట మండలం, రాజవోలు గ్రామం, నెల్లూరు జిల్లా. ఈరోజు హనుమ జయంతి సందర్భంగా ఇక్కడ సువత్సలాదేవి సహిత శ్రీ అభయాంజనేయ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు ఇక్కడ ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా ఈ గ్రామంలో, ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా యొక్క గ్రామంలో యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కూడా జరిపిస్తున్నాము. వీటన్నిటికి కూడా ధర్మకర్తలు ఎవరయ్యా అంటే చిట్టమూరి వెంకటరెడ్డి వారి దంపతులు ఇద్దరు కూడా సంకల్పించారు. ఎక్కడా లేని విధంగా ఈ రోజు మన యొక్క గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది కదా, మనం కూడా కొత్తగా ఈ యొక్క సువత్సలాదేవి సహిత అభయాంజనేయ స్వామి వారి యొక్క కళ్యాణం మనందరం కూడా జరిపిద్దాము అని చెప్పేసి కనుక ఈ రోజు ఇక్కడ ఏం కార్యక్రమాలు జరిగాయా అంటే పొద్దున్నుంచి స్వామి వారికి విశేషంగా అభిషేకాలు, పంచామృతాభిషేకాలు, అలాగే మహాస్తపనము, అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి నాగవల్లి పత్రార్చన, అలాగే ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి బడబాణల హోమము, ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ కార్యక్రమాలమ్మ. ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులందరూ కూడా వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా జయప్రదం చేశారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.